అయితే చికెన్ కడిగేసి పెట్టాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై కట్ చేసి పెట్టాను. అయితే ఆయిల్ కాగుతుంది కాబట్టి ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తాం. మనం అయితే ప్రజెంట్ చికెన్ వేసేసుకోవచ్చండి. చికెన్ వేసేసి కడిగేసి క్లీన్ పెట్టుకున్న చికెన్ మన జాయింట్ కూడా అంత వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం. మనం చికెన్ కర్రీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం ఏదో కూడా వాటర్ అయితే మనం కారం కూడా వేసేసుకోండి. మగ్గనిద్దామండి. ఉప్పు కారంలో బాగా 5 minutes మగ్గితే దాంట్లో మనకు లైట్గా వాటర్ వేసేసుకుంటాం. చికెన్లోకి కొంచెం లైట్గా వాటర్ వేస్తే మనకు పొట్ట ఉడుకుతుంది. ఇంకొక 5 minutes 10 minutes అయితే మన చికెన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్. మరి మన చికెన్ మసాలా వేసేసుకుంటే మన కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది 5 minutes మన చికెన్ కర్రీ అంతే అండి. ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ ఒక 10 minutes అయితే గ్రేవీ తగ్గిపోతుంది. మన కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. మనదైతే చికెన్ అయిపోయింది. మన ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ మరి.